అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఆగస్టు 5వ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనేది కూడా తెలుసుకోండి. ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేది పూర్తి అంశాలైతే ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ధైర్యంతో ఏ పనైనా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగేటటువంటి నైజం వీరి సొంతమనే చెప్పుకోవాలి. ఇక ఎదుటివారికి కష్టం వస్తే వీరి కష్టంగా భావిస్తారండి. ఇక వీరి మనసులో ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అప్పటికప్పుడు చేసేంత వరకు నిద్రపోరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, తప్పకుండా వెళ్ళే తీరుతారు. అలాగే ఏదైనా కానీ అంటే ఈరోజు ఈ పని మేము ఇలా చెయ్యాలి, సాయంత్రంలోపు ఇది కంప్లీట్ చేసేసేయాలని చెప్పి అనుకున్నారనుకోండి, అది కంప్లీట్ చేసేంత వరకు వదిలిపెట్టరనమాట. అలా వీరి యొక్క ధోరణి అలా ఉంటుంది. ఏదైతే అనుకుంటారో అది ఆచితూచి ఒకటికి 2 సార్లు ఆలోచించి పని చేసినప్పటికీ కూడా ఏదైనా కానీ అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంగా చెప్పుకోవచ్చండి. అయితే రేపటి రోజున మీకు భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు కలగబోతున్నాయి. అలాగే ఎప్పుడూ చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మేము ఈరోజు చూసామేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుందనమాట. అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా మీ పనిలో కనిపించడం లేదు. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా చూస్తారు. కొన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుందండి. కొంత దరిద్రం కూడా తొలగిపోబోతుంది. అంటే మీరు ఎన్నాళ్ళ నుండో చేసినటువంటి మంచి పనులకు గాను, పూజలు, వ్రతాలకు గాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు కలిగేటటువంటి ఆ అఖండమైనటువంటి అదృష్టాన్ని మీరు చూసి నివ్వెరపోతారు. ఆహా, భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి మీరు కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటారండి. అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం కానివ్వండి, ఒక రూపాయి దగ్గర 10 రూపాయలు రావడం కానివ్వండి, లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సహజంగానే తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు. అయితే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి. మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి ఫస్ట్. అది ఎప్పుడూ కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయదనమాట. అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదు. మీ వెంట ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలన్నా, భక్తి గీతాలన్నా, భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నా కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడు ఇచ్చిందే, ఆయన నడిపించేటటువంటి విధంగానే మనం నడుస్తున్నాం, మన చేతిలో ఏమీ లేదని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. కుటుంబంలో ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఉంటాయో అది కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజున మీ చేతికి తప్పక వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పాం కాబట్టి ఏదైతే మనస్పర్ధలు కానీ, గొడవలు జరిగి ఉన్నా కానీ, బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివి క్లియర్ అవుతాయి అన్నమాట. ఇక విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగే కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే త్వరలో మంచి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. ఇక వీరికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేసేస్తారు. వారి కోసం ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారనమాట. అలాగే వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువ ఏమి ఉండవండి. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికి దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరు చేసేటటువంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట. నలుగురు బాగుండాలని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే నిస్వార్థమైనటువంటి ప్రేమతో, నమ్మకంతో భగవంతుని పూజిస్తారో వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజుల్లో ఏదో ఒక విధంగా వారికైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. ఇక మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటటువంటి మార్గం రేపటి రోజున కనిపిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండడం చూస్తారు. అలాగే మీరు తప్పకుండా
ప్రతిరోజు కూడా పరమేశ్వరుని వీలుంటే దర్శించుకోండి. లేదంటే ఏదైనా సోమవారం రోజైనా కనీసం ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి. శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం మీకు తప్పక కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఇక దేన్ని పట్టుకున్నా కూడా మీకు తిరుగుండదనమాట. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా 1కి 10 లాభాలొస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఇలా సీజనల్‌గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలయ్యేటటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదండి. కొంచెం కాకపోతే ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే జీవిత భాగస్వామితో మీకున్నటువంటి ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది. అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమంతా కూడా ముగిసిపోయి ప్రేమను కాస్త పెళ్లిపీటల వరకు తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచించేటటువంటి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనమాట. ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేటటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తే. ఇక రేపటి రోజున మీరు కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు కూడా శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల మీకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కాకికి శని అధిపతి కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్న చితగా శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆగిపోయినటువంటి డబ్బులు, పనులు కూడా తప్పక సకాలంలో మీకు పూర్తి జరగడం చూస్తారు. ఇక అలాగే ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడు కాకికి అన్నం పెట్టండి, లేదంటే కుక్కకి అన్నం పెట్టండి. అలాగే మీకు ఎవరైనా కానీ పేదవాళ్ళు కనిపించినా కానీ వాళ్ళకి ఏదైనా కానీ మీ వంతుగా సహాయాన్ని అయితే చేయడానికి ప్రయత్నించండి. ఇక అలాగే రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి కొన్ని విషయాల యందు కొంచెం విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు. అంటే అవి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిన్నాచితగా గొడవలు కావచ్చు, లేదంటే ఒకరిలో ఒకరు తెలియకుండా దాపరికంగా దాచిపెట్టుకున్నటువంటి విషయాల గురించి ఇలా మేము చెప్పలేదే, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎప్పుడు చెప్పాలో, తెలిస్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీరే బాధపడుతూ తపన పడుతూ ఒత్తిడికి లోనవడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి. వారి పనితీరును, అలాగే వారు చేస్తున్నటువంటి శ్రమను, కష్టాన్ని ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదే, మేము ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కూడా మా మీద ఇప్పటి వరకు కూడా ఒక పాజిటివ్ అనేది మా మీద ఏర్పడలేదే, పాజిటివ్‌నెస్ అనేదని చెప్పి ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో అటువంటి వారికి మీ పనితీరును, అలాగే మీరు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి మీ కష్టాన్ని ఇదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో కూడా మంచి గౌరవ ప్రతిష్టను తీసుకొచ్చే విధంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలు కూడా మీకు దారి తీయకుండా ఉండాలని చెప్పి అనుకుంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో మీలో ఉన్నటువంటి అహంభావం తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సామరస్య భావాన్ని, బలమైనటువంటి శక్తిని, మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాల్లో కొన్ని నష్టాలనేవి తొలగి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. బాగా ఆలోచించిన తరువాతనే ఏదైనా కానీ నూతన పెట్టుబడులు జరపడం మంచిది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వ్యక్తులు ఏదైతే అంటే భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ యొక్క డెసిషన్స్ను మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అంగీకరించకపోవచ్చు. కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయవలసిందనమాట. కాబట్టి ఏ పనిలో అయినా కానీ పని విషయంలో ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి స్పష్టత అయితే కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆందోళన, అయోమయం కారణంగా ఏమిటంటే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు. కాబట్టి పనుల విషయంలో ముందుగానే మీరు ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి. కాబట్టి మీరు మీ వర్క్ను చక్కగా షెడ్యూల్ చేసుకోండి. అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజున మీకు చక్కగానే కనిపిస్తున్నాయి. కాకపోతే చిన్న చితక అవాంతరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు మందగించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ధనపరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, మీకు ఏదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మాట తీరును కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి. ఇంటా బయట చికాకులు పెరిగేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు జరుపుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏదైనా కానీ అంటే
వడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా సూచిస్తున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి చికాకులు తొలగిపోతాయి. కానీ కొత్త వ్యక్తులు ఏమిటంటే మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. వారి పైన ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీ ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదంటే స్నేహితులే కానివ్వండి, వారితో కాస్త జాగ్రత్తగా అయితే తప్పక వ్యవహరించాలి. అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ పనులు ముందుకు సాగేటటువంటి విధంగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక ఈ ఇబ్బందులు కూడా తొలగిపోయేటటువంటి ప్రయత్నం కూడా మొదలు పెడతారు. వ్యాపారంలో పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. కాకపోతే కొంచెం ఒత్తిడి నుండి మీరైతే బయటపడేందుకు తప్పక ప్రయత్నించండి. అలాగే ముందుగా ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కానీ ప్రతికూలమైనటువంటి సమయం కానీ ఎదురవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని జపించుకోండి. మీ వ్యాపారంలో కూడా డబ్బులు సంపాదించడానికి మంచిగా కొత్త మార్గాలను కూడా కనుక్కుంటారు. అయితే రేపటి రోజున మీ యొక్క సోదర సోదరీమణుల యొక్క నుంచి ఏదైనా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు దక్కడం కానీ లేదంటే ఏదైనా మాట కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళా సర్దుకుంటారండి. ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.